ఓహో! సంజీవ్ శభాషయ్య నువ్వు. ఏంటి మేడం? సంజీవ్ బెల కనెక్ట్ అవుతాడండి. ముందుంటాడు. సంజీవ్ కనెక్ట్ అయ్యి ఉన్నాడు. ఓకే, ఓకే. నిన్న మనం బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ చెప్పుకున్నాం కదా, చేద్దాం. ఈ లెక్క నోట్ చేసుకోండి. నిన్న మీరు చేశారో లేదో నాకు తెలియదు. మళ్ళీ ఈ లెక్కని సెపరేట్ గా ఓకే. ఈ లెక్క చూడండి. క్రింది నోట్ చేసుకోండి, లెక్క నోట్ చేసుకోండి. క్రింది వివరాలు ఆధారంతో బ్రేక్ ఈవెన్ పాయింట్ ను మరియు అమ్మకాల విలువను లెక్కగట్టము. బ్రేక్ ఈవెన్ పాయింట్ ను అమ్మకాల విలువను లెక్కగట్టము. నోట్ చేస్తారా? ఓకే. ఉత్పత్తి 6000 యూనిట్లు. ఉత్పత్తి 6000 యూనిట్లు. యూనిట్ ఒకటికి అమ్మకం ధర. యూనిట్ ఒకటికి అమ్మకం ధర. యూనిట్ ఒకటికి అమ్మకం ధర 60 రూపాయలు. 60 రూపాయలు. తర్వాత యూనిట్ ఒకటికి చరవీయం 40 రూపాయలు. యూనిట్ ఒకటికి చరవీయం 40. మొత్తం స్థిరవ్యయం 40,000 రూపాయలు. మొత్తం స్థిరవ్యయం 40,000 రూపాయలు.
ఇది మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం. సో మనం ఏ డేటా కలిగి ఉన్నాం? ఉత్పత్తి, యూనిట్ 1కి అమ్మకం ధర, సో సేల్ ప్రైస్ పర్ యూనిట్, అట్ ద సేమ్ టైం వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ and fixed cost 40,000. So this is the information. అయితే మనకున్న సమాచారం ఇచ్చాడు. సో వాడు ఏం అడుగుతున్నాడు? వాట్ హీ ఆస్క్డ్, వాట్ దే ఆస్క్డ్. వాడు మనల్ని ఏం అడుగుతున్నాడంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ మరియు అమ్మకాల విలువను లెక్కట్టమంటున్నాడు. బ్రేక్ ఈవెన్ పాయింట్ మరియు అమ్మకాల విలువని లెక్క కట్టమంటున్నాడు. సో లెక్కట్టండి బ్రేక్ ఈవెన్ పాయింట్ మరి అమ్మకాల విలువని. ఓకే, మనకి యూనిట్స్ ఇచ్చాడు కాబట్టి బ్రేక్ ఈవెన్ యూనిట్ ఫార్ములాని మనం యూజ్ చేయాలి. బ్రేక్ ఈవెన్ యూనిట్ ఫార్ములా. బ్రేక్ ఈవెన్ యూనిట్ ఫార్ములా ఏంటి? బ్రేక్ ఈవెన్ యూనిట్ ఫార్ములా. వాట్ ఈస్ ద బ్రేక్ ఈవెన్ యూనిట్ ఫార్ములా? సో బ్రేక్ ఈవెన్ పాయింట్ in units is equal to fixed cost by sale price per unit minus sale price per unit minus variable cost per unit. Fixed cost by sale price per unit minus variable cost per unit. So స్థిర వ్యయాలు బై యూనిట్ 1కి అమ్మకం ధర మైనస్ యూనిట్ 1కి చర వ్యయాలు. So this is the formula for break-even point in units. Break-even point units లో చెప్పమన్నప్పుడు మనం ఉపయోగించే సూత్రం స్థిర వ్యయాలు బై యూనిట్ 1కి అమ్మకం ధర మైనస్ యూనిట్ 1కి చర వ్యయం. సో అందులో మీకు బోర్డు మీద కూడా ప్రాబ్లం కనిపిస్తుంది, చెక్ చేసుకోండి. మీరు ఈ సూత్రాన్ని ఉపయోగించి బ్రేక్ ఈవెన్ పాయింట్స్ ని ఇన్ యూనిట్స్ లో లెక్కట్టండి. అండ్ దెన్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ని మనకి పాయింట్ ఏంటి కదా, అమ్మకాల విలువలు లెక్కట్టుకున్నాడు. చేయండి. మీకు అర్థం కాకపోతే నేను చెప్తాను. దిస్ ఇస్ వెరీ సింపుల్ ప్రాబ్లం. ఒక విధంగా చెప్పాలంటే నోట్ లెక్కలు చేసేవచ్చు. నోట్తో మన పెద్దోళ్ళు చేసేవారు కదా నోట్ లెక్కలు, అలా నోట్ లెక్కలు దీన్ని చేసేవచ్చు యాక్చువల్ గా. అయినప్పటికీ యూ హ్యావ్ టు యూజ్ ప్రొసీజర్. మన మ్యాథమెటికల్ టైప్ లో దీన్ని చేయవలసి ఉంటుంది, నోట్ లెక్క కాకుండా. కాబట్టి ఆ పద్ధతిలో చేయండి, సూత్రాన్ని ఉపయోగించేయండి. డౌట్ ఉంటే అడగండి.
ఓకే, ఒకసారి మీరు చేసిన ఆన్సర్ ని తనిఖీ చేయండి. ఆ లెక్క నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే, ఆ లెక్కను మీరు చూడండి. సూత్రం బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 26 బై యూనిట్ ఒకటికి అమ్మకం ధర, యూనిట్ ఒకటికి అమ్మకం ధర మైనస్ యూనిట్ ఒకటికి చరవయం. ఓకే, ఏంటి ఏం చెప్పాం? బ్రేక్ ఈవెన్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు స్థిర వ్యయాలు బై యూనిట్ ఒకటికి అమ్మకం ధర మైనస్ యూనిట్ ఒకటికి చరవయం. సో ఇప్పుడు వాల్యూస్ తీసుకొచ్చి మీరు ఇక్కడ ప్రెజెంట్ చేయండి. వాల్యూస్ తీసుకొచ్చి ప్రెజెంట్ చేయండి. వాల్యూస్ ఏమి ఇచ్చాడు చూడండి. స్థిర వ్యయాలు 40,000 ఇచ్చాడు. స్థిర వ్యయాలు 40,000 ఇచ్చాడు. has given 40,000 for cost, fixed cost 40,000. సో 40,000 అండి. 40,000 బై యూనిట్ ఒకటికి అమ్మకం ధర. చూడండి, ఫిక్స్డ్ కాస్ట్ 40,000 ఇచ్చాడు. ఫిక్స్డ్ కాస్ట్ ఏంటి 40,000 బై అమ్మకపు యూనిట్ ధర 60,000 మైనస్ చరవయం 40,000. మీకు వేస్తే మీకేమవుతుందంటే చూడండి, 40,000 బై 60 రూపీస్ మైనస్ 40 దట్ ఈజ్ ఈక్వల్ టు మీకు ఇలాగే ఫార్ములా ఇస్తారు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 40,000 బై 20. 40,000 బై 20. సో 40,000 బై 20 తర్వాత ఇప్పుడు మీరు దాన్ని సింప్లిఫికేషన్ చేయండి. సింప్లిఫికేషన్ చేస్తే ఏమవుతుంది? సింప్లిఫికేషన్ చేయండి. 0కి 0 పోతుంది. 2 చేత 2 2s 3 zeros అంటే 3 zeros వేసేస్తారు. వేస్తే మీకు చేస్తే మీకు 2000 యూనిట్స్ వస్తుంది. 2000 యూనిట్స్. సో ద బ్రేక్ ఈవెన్ యూనిట్స్ మనకి లెక్కలో బ్రేక్ ఈవెన్ యూనిట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నట్టు చేస్తాం. ఇప్పుడు ఏం అడిగాడు? మనకి రూపాయలు అడిగాడు. బ్రేక్ ఈవెన్ అమ్మకాల యూనిట్లు అడిగాడు. బ్రేక్ ఈవెన్ అమ్మకాల యూనిట్లు. మీకు బ్రేక్ ఈవెన్ అమ్మకాల యూనిట్లు మీకు రావాలనంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ ని అమ్మకపు ధరతో మల్టిప్లికేషన్ చేస్తే మీకు బ్రేక్ ఈవెన్ అమ్మకాలు వచ్చేస్తాయి. అంటే విలువలో చెప్తాం, మనం వాల్యూస్ లో చెప్తాను. ఇప్పుడు చెప్పింది యూనిట్స్ లో చెప్పాం. వాల్యూలో చెప్పాల్సి వచ్చినప్పుడు యూనిట్ ధరతో మల్టిప్లికేషన్ చేయాలి. యూనిట్ ధరతో మల్టిప్లికేషన్ చేస్తే మీకు బ్రేక్ ఈవెన్ అమ్మకాలు ఇన్ వాల్యూస్ లో మీకు వస్తాయి. సో అది చేయండి. సో ఎన్ని? 2,000 యూనిట్లు, 2,000 యూనిట్స్. 2,000 యూనిట్స్ ఇంటూ ఎంతది? అమ్మకపు ధర 60 రూపాయలు. సో 1,20,000 మీకు వస్తుంది. 1,20,000. నెక్స్ట్ 1,20,000 వస్తుంది. 1,20,000 అంటే యూనిట్స్ మనం అమ్మకపు విలువని యూనిట్స్ వాల్యూ తెలిసినప్పుడు మనం లెక్కెట్టి చెప్పవచ్చు. కానీ ఇక్కడ ఇంకొక పద్ధతి కూడా మనకుంది. బ్రేక్ ఈవెన్ పాయింట్ అమ్మకాల విలువలు చెప్పడానికి ఒక సూత్రం ఉపయోగించి కూడా మనం చెప్పచ్చు. ఆ సూత్రం ఏంటంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ అమ్మకాల విలువను లెక్కెట్టడానికి మనం ఇంకొక సూత్రాన్ని వేసి కూడా మనం చెప్పచ్చు. ఇంకొక సూత్రాన్ని వేసి ఎలా చెప్పచ్చు? ఆ సూత్రం ఏంటి? స్థిర వ్యయాలు బై చూసుకోండి, స్థిర వ్యయాలు బై యూనిట్ ఒకటికి కంట్రిబ్యూషన్ ఇంటూ యూనిట్ ఒకటికి అమ్మకపు ధర.
స్థిర వ్యయాలు బై యూనిట్ ఒకటికి కంట్రిబ్యూషన్ ఇంటూ యూనిట్ ఒకటికి అమ్మకపు ధర. ఇది మీరు ఉపయోగించినట్లయితే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో స్థిర వ్యయాలు మీకు ఎంత ఇచ్చాడు? 40,000 ఇచ్చాడు. సో వాల్యూస్ ప్రెజెంట్ చేయండి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్ ని. మీకు అమ్మకపు బ్రేక్ ఈవెన్ పాయింట్ వద్ద అమ్మకాల విలువ ఎంత తెలుస్తుంది. స్థిర వ్యయాలు ఏంటి? 40,000 బై కంట్రిబ్యూషన్. హౌ కెన్ గెట్ కంట్రిబ్యూషన్? కంట్రిబ్యూషన్ మనం ఎలా తెలుసుకుంటాం? కంట్రిబ్యూషన్ సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. కంట్రిబ్యూషన్ ఫార్ములా ఏంటి? సేల్స్ మైనస్ కంట్రిబ్యూషన్, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. స్థిర వ్యయాలు మైనస్ చర వ్యయాలు. స్థిర వ్యయాలు మైనస్ చర వ్యయాలు. స్థిర వ్యయాలు మైనస్ సారీ అమ్మకాలు మైనస్ చర వ్యయాలు. సేల్స్ మైనస్ కంట్రిబ్యూషన్, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. అమ్మకాలు మైనస్ చర వ్యయాలు. అమ్మకాలు మనకు తెలియవు కాబట్టి, కానీ అమ్మకపు యూనిట్ ధర తెలుసు, కానీ యూనిట్ ధరని ఇక్కడ కంట్రిబ్యూషన్ కింద తీసుకోండి. స్థిర వ్యయాలు బై అమ్మకపు ధర 60 రూపాయలు మైనస్ చర వ్యయం 20 రూపాయలు. మీకు తీసి ఇంటూ సేల్స్ ప్రైస్ 60 రూపీస్. మీకు 20 ఉంది. స్థిర వ్యయాలు 40,000 బై కంట్రిబ్యూషన్ ఎలాగ వస్తుంది? అమ్మకాలు మైనస్ చర వ్యయం. అమ్మకాలు అంతా 60 రూపాయలు, చర వ్యయం ఏమో 40 రూపాయలు. చర వ్యయం 40 రూపాయలు. సో కంట్రిబ్యూషన్ ఎంత అవుతుంది? 20 అవుతుంది. 60 మైనస్ 40 ఈజ్ ఈక్వల్ టు 20. 60 మైనస్ 40 ఈజ్ ఈక్వల్ టు 20. సో 40,000 బై 20 ఇంటూ సేల్ ప్రైస్ 60. మీరు సింప్లిఫికేషన్ చేస్తే వెరీ సింపుల్, 2360 పోతుంది. వెరీ సింపుల్, 2360 పోతుంది. 340 120, 1,20,000. 1,20,000 మీకు బ్రేక్ ఈవెన్ అమ్మకాలు వస్తాయి. ఇది ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి మీకు చెప్పాను కదా, డైరెక్ట్ గా మీరు మీకు ఇంకో పద్ధతి చెప్పాను కదా, బ్రేక్ ఈవెన్ యూనిట్ అమ్మకాలు 2,000 వచ్చాయి కదా, బ్రేక్ ఈవెన్ యూనిట్స్ ఇంటూ 60 రూపీస్ యూనిట్ ధర చేస్తే మీకు సింపుల్ గా వచ్చేస్తుంది. ఓకే, లెక్క నోట్ చేసుకోండి, మొదటి నుంచి నోట్ చేసుకోండి, చూపిస్తున్నాను. నోట్ చేసుకోండి.
కంప్లీట్ చేసేయండి, నోట్ చేసుకోండి. ఓకే, మనం ఇంకొక ప్రాబ్లం తీసుకుందాం. నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, అది కంప్లీట్ అయిపోయింది కదా. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? చెప్పాలి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, మరొక లెక్క చేద్దాం. ఓకే, ఈ ప్రాబ్లం తీసుకోండి. నోట్ చేసుకోండి, ప్రాబ్లం నోట్ చేసుకోండి. దిగువ వివరాల ఆధారంగా బ్రేక్ ఈవెన్ పాయింట్ ను లెక్క కట్టండి. దిగువ వివరాల ఆధారంగా బ్రేక్ ఈవెన్ పాయింట్ ను లెక్క కట్టండి. యూనిట్ 1కి అమ్మకపు ధర యూనిట్ 1కి అమ్మకపు ధర 5 రూపాయలు. యూనిట్ 1కి అమ్మకపు ధర 5 రూపాయలు. యూనిట్ 1కి అమ్మకపు ధర 5 రూపాయలు. యూనిట్ 1కి మార్జినల్ వ్యయం యూనిట్ 1కి మార్జినల్ వ్యయం మార్జినల్ వ్యయం 3 రూపాయలు. అమ్మిన యూనిట్లు 2 రూపాయలు. 2000. అమ్మిన యూనిట్లు 2000. అమ్మిన యూనిట్లు 2000. స్థిర వ్యయాలు స్థిర వ్యయాలు 3000. స్థిర వ్యయాలు 3000. రూపాయల లాభం రావడానికి 2000 రూపాయల లాభం రావడానికి అమ్మవలసిన యూనిట్లను లెక్కగట్టండి. 2000 రూపాయల లాభం రావడానికి అమ్మవలసిన యూనిట్లు లెక్కగట్టండి. ఈ లెక్క చేయండి. డౌట్స్ వస్తే అడగండి, చెప్తాను. లెక్క చేయండి.
రాసేయండి. నీకు ఇప్పుడు నీకు లాస్ట్ చివరిలో నోట్ చెప్పండి ఏవైతే ఉన్నాయో మెట్లు పెట్టండి. ఏమయ్యా రాశారా? ఏమైనా నోట్ చేశారా? ఆన్సర్ ఏమైనా వస్తుందా? చేయండి. ఓకే రా, ఆన్సర్ చేద్దాం. ఎలా చేస్తారో చూడండి. చూడండి, బ్రేక్ ఈవెన్ పాయింట్ యూనిట్స్ లో స్థిర వ్యయాలు బై యూనిట్ ఒకటికి అమ్మకం ధర మైనస్ యూనిట్ ఒకటికి మార్జినల్ వ్యయం. మార్జినల్ కాస్ట్ మీన్స్ వేరియబుల్ కాస్ట్. చరవ్యయం, మార్జినల్ వ్యయం మీన్స్ చరవ్యయం. చేయండి. స్థిర వ్యయాలు స్థిర వ్యయాలు బై యూనిట్ ఒకటికి అమ్మకపు ధర మైనస్ యూనిట్ ఒకటికి చరవ్యయాలు. స్థిర వ్యయాలు ఎంత ఇచ్చాడు మనకి లెక్కలో? 3000 ఇచ్చాడు. మనకి లెక్కలో 3000 రూపాయలు ఇచ్చాడు. సో స్థిర వ్యయాలు 3000 బై అమ్మకపు ధర 5 రూపాయలు, చరవ్యయం 3 రూపాయలు ఇచ్చాడు. అమ్మకపు ధర మైనస్ చరవ్యయం వేసుకుంటే మీకు 3000, మీకు ఎంత వస్తుంది? 3000
బై 2 అంటే 3000 పైనుంచి 3000 వేస్తారు. 5 - 2 5 - 3 తీస్తే 2 వస్తుంది. సో 3000 బై 2 3000 బై 2 ఇప్పుడు మీకు ఎంత అవుతుంది చూడండి. 3000 బై 2 అంటే 2 చేత 3000 డివైడ్ చేస్తే 1500. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ యూనిట్స్ లో మీకు వచ్చినటువంటి ఆన్సరు 1500 యూనిట్స్, 1500 యూనిట్స్, 1500 యూనిట్స్. సో ఇప్పుడు మనకేమంటున్నాడు? సో మనకి 500 బ్రేక్ ఈవెన్ యూనిట్స్ మనకు వచ్చాయి. సో మనకు ఇప్పుడు అక్కడ ప్రాబ్లం లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నాడు? 2000 రూపాయలు లాభం గడించడానికి, చూడండి, 2000 రూపాయలు లాభం గడించడానికి అమ్మవలసిన యూనిట్ సంఖ్య ఎంత అంట? 2000 రూపాయలు లాభం రావాలంటే 2000 రూపాయలు లాభం రావడానికి మనం చేయవలసినటువంటి యూనిట్స్ ఎంత అని అడుగుతున్నారు. సో అది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో దాని సూత్రం ఏంటి? అమ్మవలసిన యూనిట్లు ఈక్వల్ టు స్థిర వ్యయాలు ప్లస్ ఆశించిన లాభం బై కంట్రిబ్యూషన్. చూడండి, అమ్మవలసిన యూనిట్ ఒకటికి కంట్రిబ్యూషన్ వేస్తే మీకు ఇప్పుడు ఏమవుతుంది? స్థిర వ్యయాలేమో 3000 ఇచ్చాడు, ప్లస్ ఆశించిన లాభం లెక్కలు ఇచ్చాడు. ఆశించిన లాభం 2000. ఇక్కడ చూడండి, ఆశించిన లాభం 2000 ఇచ్చాడు. సో ఈ 2000 తీసుకొచ్చి ఇక్కడ వేయండి బై కంట్రిబ్యూషన్ 2. కంట్రిబ్యూషన్ 2 ఎలాగ వచ్చింది? మనకు ఆల్రెడీ తెలుసు, మనకి ఆల్రెడీ ఇచ్చే కదా. 5 - 3 కంట్రిబ్యూషన్ ఫార్ములా ఏంటి? సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్, అమ్మకాలు మైనస్ చరవ్యాలు, అమ్మకపు ధర మైనస్ చరవ్యం ధర యూనిట్ ఒకటికి ఎంత అవుతుంది? 5 - 3 = 2. సో 2 తీసుకున్నాం. సో కాబట్టి 3000 ప్లస్ 2000 ప్లస్ 2000 5000 బై 2 మనకి ఇది వస్తుంది. సో దీన్ని డివైడ్ 2 చేత డివైడ్ చేస్తే 2000 5000ని 2500 యూనిట్స్ వస్తున్నాయి. సో మనకి లాభం అవ్వాలంటే 2500 యూనిట్లు అమ్మాలి. మనకి 2000 రూపాయల లాభం రావాలంటే 2500 యూనిట్లు అమ్మాలి. ఇది ఓకే. ఇది లెక్క. సో దీన్ని నోట్ చేసుకుంటే రేపటి నుంచి వేరే లెక్కలు చేద్దాం.
నోట్ చేయండి, నోట్ చేసుకోండి.
ఓకే రా. ఆ? ఇది పరిస్థితి. దీన్ని లెక్కలు ఎంత ఉంది మన టైం? ఓకే రా.